హాయ్! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీరు ఈ వీక్‌లో నేను చేసిన వంటలు చూస్తారు. అండ్ కొన్ని హెయిర్ కేర్ నేను యూజ్ చేసే హెయిర్ కేర్ చూస్తారు. అండ్ మేము విజిట్ చేసిన ఒక ప్లేస్ చూస్తారు. ఇక్కడ మీరు మష్రూమ్ కర్రీ, ఆకుకూర, ఎగ్ అండ్ రైస్ చూస్తున్నారు నా ప్లేట్‌లో. తర్వాత రోజు నేనేం చేశానంటే అప్పడాలు, వడియాలు, ఉప్పు మిరపకాయలు ఫ్రై చేశాను. తర్వాత ఎగ్స్ బాయిల్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ బాయిల్డ్ ఎగ్సే. అండ్ ఇలా ఓట్స్ చేశాను. ఓట్స్ అంటే డైట్ చేసేవాళ్ళు ఇలా ఒక కప్పు ఓట్స్‌కి 1½ కప్ వాటర్ అండ్ హాఫ్ కప్ పాలు వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఉడికిన తర్వాత దాంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం తేనె కలుపుకొని తింటే బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను ఆకుకూర పప్పు చేశాను. వేడి వేడిగా అన్నం చేశాను. అండ్ నిన్నటిది కొంచెం అన్నం మిగులుంటే అది ఇలా పక్కన బాక్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ నా ప్లేట్లో వేసుకొని హ్యాపీగా తినేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ రైస్, ఆకుకూర పప్పు, వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఎగ్ అన్నీ వేసుకొని తినేస్తున్నాను. అండ్ ఆ రోజు నేను పెరుగు పులుసు కూడా చేశాను. పెరుగు పులుసు, ఉప్పు మిరపకాయ కాంబినేషన్ బాగుంటుంది కదా. మీకెంతమందికి ఆ కాంబినేషన్ అంటే ఇష్టం? మా ఇంట్లో పెరుగు తినమంటే అందరికీ కష్టమే. కానీ ఇలా అప్పుడప్పుడు పెరుగు పులుసు చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు. అందుకని అప్పుడప్పుడు ఇలా పెరుగు పులుసు చేస్తాను. అండ్ ఈ పెరుగు పులుసులోకి ఉప్పు మిరపకాయ నంచుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత రోజు నేనేం చేశాను వంట, ఇది సొరకాయ సొరకాయ పాలు పోసి చేసిన కర్రీ ఇది. అయితే సొరకాయని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు కదా. ఇక్కడ నేను ఒక చిన్న హెయిర్ కేర్ చెప్తాను. అదేంటంటే నా జుట్టు తలస్నానం చేశాక బాగా చిక్కు అయిపోయేది. ఆ చిక్కు తీయడం బాగా కష్టంగా ఉండేది. అప్పుడు నేను ఈ గార్నియర్ ప్రాక్టీస్ వాళ్ళది స్లీక్ అండ్ షైన్ ఈ సీరం యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అదేంటంటే హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ చిక్కు తీసుకునే ముందు ఒక 1-2 డ్రాప్స్ చేతిలో వేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని చిక్కు తీసుకుంటే ఈజీగా వస్తుంది. చూశారు కదా, ఆ బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకని ఎవరికన్నా నాలాగా హెయిర్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది హెన్నా మిక్స్ చేసుకుంటున్నాను. నేను మంత్లీ వన్స్ హెయిర్కి హెన్నా పెట్టుకుంటాను. ఈ హెన్నాలో ఏంటంటే హెన్నా పౌడర్ బయట కొనిందేను. నేను నూపూర్ హెన్నా పౌడర్ యూస్ చేస్తాను. నేను తర్వాత మీకు ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను. గ్రీన్ కలర్లో ఉంటుంది. 100% ప్యూర్ హెన్నా. దీంట్లో కొంచెం టీ డికాషన్, ఇంకా కొద్దిగా పెరుగు, ఒక ఎగ్, కొద్దిగా అలోవెరా జెల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని తలకు పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేస్తే బాగుంటుంది. నేను చెప్పిన ప్యాకెట్ ఇదే, గ్రీన్ కలర్లో ఉంటుంది. నూపూర్ హెన్నా నేను యూస్ చేసేది ఇదే, గోడ్రేజ్ వాళ్ళది. అయితే ఈ హెన్నా ఇలా హెయిర్కి అప్లై చేయడం వల్ల నాకు కనిపించిన చేంజెస్ ఏంటంటే, అప్పుడే హెయిర్ కానీ గ్రేయింగ్ అవుతుంది అనుకోండి, కొంచెం కొంచెం వైట్ హెయిర్ వస్తుంటే అది అప్పుడే కలర్స్ యూస్ చేయకుండా కొన్ని రోజుల వరకు అది కంట్రోల్ చేయొచ్చు. అండ్ హెయిర్కి మంచి కండిషనర్గా కూడా యూస్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు తులిప్ గార్డెన్స్ చూస్తున్నారు. ఇక్కడ ఎన్ని రకాల తులిప్స్ ఉన్నాయో, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇక్కడ మనకి నచ్చితే ఆ తులిప్స్ కోసుకొచ్చుకోవచ్చు, ఒక చెట్టు పీక్కొచ్చుకోవచ్చు కూడా. కానీ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. ఒక స్టెమ్కి $3 $4 మరి సరిగ్గా గుర్తులేదు. అయితే ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. చాలా పెద్దది కూడా గార్డెన్. అండ్ ఇవేంటంటే మనకి వింటర్ అయిపోయి స్ప్రింగ్ వచ్చేటప్పుడు బాగా వస్తాయి ఈ తులిప్స్. తర్వాత ఇది మాకు డిన్నర్కి ఇలా చేశాను. ఇదేంటి దోశలు, మనకి ఇంట్లో దోశ పిండి ఉంటే ఎన్ని చేసుకోవచ్చో కదా. నేను కూడా ఆ రోజు ప్లేన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ అన్నీ వేసి కారము నెయ్యి వేసుకొని బాగా తినేసాము. దోశపిండి ఉంటే అసలు దిగులు ఉండదు. హ్యాపీగా బోండాలు చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, గుంత పొంగనాలు చేసుకోవచ్చు, ఇంకా ఊతప్పాలు చేసుకోవచ్చు, రకరకాల దోశలు చేసుకోవచ్చు. సగం టిఫిన్ టెన్షన్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సో మేము కూడా అలా దోశలు వేసుకొని బాగా తినేసాం. తర్వాత హెయిర్ కేర్కి ఇంకొకటి చెప్తాను. ఇది నేను ఒక 15 డేస్కి ఒకసారి యూస్ చేస్తాను. ఇది చాలా సింపుల్. జస్ట్ ఒక ఎగ్ అండ్ కొంచెం కర్డ్ మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించేసి ఒక 1-2 అవర్స్ ఉంచేసి తలస్నానం చేస్తే సరిపోతుంది. హెయిర్కి మంచి కండిషనర్ లాగా మంచి సిల్కీగా అనిపిస్తుంది. ట్రై చేయండి. నేను యూస్ చేసే హెయిర్ కేర్ అయితే ఇవేను. మీకు చెప్పా కదా,
చిక్కు తీసుకోవడానికి గార్నియర్ ఫ్రక్టిస్ వాళ్ళది సీరం ఒకటి యూస్ చేస్తాను. తర్వాత మంత్లీ వన్స్ హెన్నా ఇందాక చూపించా కదా, ఆ హెన్నా యూస్ చేస్తాను. అండ్ 15 డేస్కి ఒకసారి ఈ పేస్ట్ యూస్ చేస్తాను. అంతే, నేను ఇంకా హెయిర్కి ఇంకేం యూస్ చేయను. నాకు ఇవి నచ్చుతాయి అండ్ ఈజీగా అనిపిస్తాయి, అందుకని ఇవి యూస్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. ఈ క్యాబేజ్ ఫ్రై నేను చాలా సింపుల్గా చేసేస్తాను. జస్ట్ ఆయిల్ వేసేసి, పోపు వేసేసి, పచ్చిమిరపకాయ, గార్లిక్ అవి ఫ్రై చేసేసుకొని, తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఇలా వేసేసి, కొంచెం ఉప్పు పసుపు మిక్స్ చేసి కొంచెం మూత పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకుంటాను, ఉడకబెట్టేసుకుంటాను. అంతే నేను చేసే సింపుల్ క్యాబేజ్ ఫ్రై అయితే. తర్వాత ఇక్కడ చపాతీలు చేయడానికి చపాతీ పిండి కలుపుకుంటున్నాను. చపాతీ పిండి బాగా కలుపుకున్న తర్వాత నేను బాక్స్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను ఒక 10-15 మినిట్స్. కాసేపు నానిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు చపాతీస్ చేయడం స్టార్ట్ చేసుకుంటాను. ఒకవేళ పిండి కానీ కొంచెం మిగిలితే అది మళ్ళీ అదే బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపటికి కూడా యూస్ చేసుకుంటాను. నేనైతే ఇలా యూస్ చేస్తాను చపాతీ పిండిని. అండ్ క్యాబేజ్ ఫ్రై కూడా ఒక పక్క నేను ఈ చపాతీ పిండి చేసేటప్పుడే ఒక పక్క క్యాబేజ్ ఫ్రై కూడా అవుతుంది. అండ్ చూసారా ఇక్కడ క్యాబేజ్ ఫ్రై ఇంకా అవ్వలేదు. జస్ట్ మధ్యలో ఒకసారి మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే మనకి మాడిపోకుండా అలా బాగుంటుంది. తర్వాత నేను ఉప్మా కొంచెం మిగిలింటే పొద్దున టిఫిన్కి చేసింది, అది చామగడ్డ పులుసు కూడా చేశాను. అయితే చామగడ్డ పులుసుది క్లిప్ నేనేం యాడ్ చేయలేదు, కానీ ఆ ఉప్మాలో చామగడ్డ పులుసు వేసుకొని ఇలా తింటున్నాను నేను. ఈవినింగ్ ఇలా తింటున్నాను. ఇంకా డిన్నర్కి అయితే రైస్, ఇందాక మీరు చూసారు కదా చపాతీ పిండి కలపడం, చపాతీ, క్యాబేజ్ ఫ్రై, చామగడ్డ పులుసు, పచ్చడి వేసుకొని మా డిన్నర్ అయితే కానిచ్చేసాము. అండ్ చామగడ్డ పులుసు మీలో ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే చామగడ్డ పులుసు కావాలంటారు, కానీ అంత ఎక్కువ ఏం చేయము, గడ్డలు మంచిది కాదు కదా అని చెప్పి, కానీ చేసినప్పుడు మాత్రం బాగా ఇష్టంగా తింటారు. తర్వాత రోజు ఇలా సాంబార్ పెట్టాను. ముందు రోజుది క్యాబేజ్ ఫ్రై, సాంబార్, చిప్స్, పచ్చడి వేసుకొని తర్వాత రోజు కూడా ఫినిష్ చేసేసాము అంతటితో. అయితే మా ఇంట్లో ఒకరు ఇలా తింటారు స్నాక్స్. బెడ్ మీద ఇలా నీట్గా ఉన్న బెడ్ మీద ఇలా స్నాక్స్ వేసుకొని ఒక్కొక్కటి తీసుకొని తింటారు. ఇలా ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో? తర్వాత నేను ఇది ఈరోజు ఏం చేశానంటే ఇలా పానీపూరి చేశాను. ఇది హోమ్ మేడ్ పానీపూరి. ఈ పూరీలు మనకి అప్పడాల్లాగా బయట దొరుకుతాయి కదా, అవి కొనుక్కొచ్చి ఫ్రై చేసుకొని దాంతోపాటు వచ్చిన పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కొద్దిగా కర్రీ చేసుకొని తినేసాం. అంతే ఈరోజు బ్లాగ్.